దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు. ఈ దిన వాక్యం ధ్యానిద్దాం రండి. అందరు బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మీరు చాలా బాగున్నారని, సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈ 2026 సంవత్సరంలో మరి దేవుడు 7 నెలల ప్రవేశపెట్టాడు. 6వ తారీఖు మరి దేవుని సన్నిధిలో మరి మనము నిన్నంత పునరుద్ధాన దినము సంతోషించారని నమ్ముచున్నా. ప్రతి ఒక్కరి సన్నిధిలో మరి ఈ దినమంతా కూడా విశేషమైన కృప మనకు తోడుగా ఉండి నడిపించాలని, దేవుని వాగ్దానం ద్వారా మనం బలపడాలని మీ ముందుకు రావటం జరిగింది. చూడండమ్మా, 64 యెషయా గ్రంథము 64 ఇక్కడ 3వ వచనం, జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనుల సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చేదవగాక, నీ సన్నిధిని పర్వతంలో తత్తరిల్లునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజంతా కూడా ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే జరుగునని మేము అనుకున్నని కార్యములు, భయంకరమైన క్రియలు నువ్వు చేయగా, చూడండి, జరుగునని మేము అనుకున్నని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనుల సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చేదవగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. అన్యజనులు నీ సన్నిధిని, నీ ప్రభువుని ఎరగనటువంటి వారు అన్యజనులు దేవుని సన్నిధిని కలవరపడతారని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన దిగి వస్తాడని, ఆయన సన్నిధిని పర్వతములు తత్తరెళ్తాయని ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము కనబడుచున్నది. అదేవిధంగా మరి దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సృష్టించేసిన సృష్టికర్త, సృష్టికి కారకభూతుడు. మరి ఈ దినమంతా దేవుడు మనము వాక్యము చేత బలపరచబడిన వారమై నడిపింపబడాలనేది యొక్క దేవుని ఉద్దేశము. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు, దేవునికి స్తోత్రములు. క్రియలు అంటున్నాడు ఇక్కడ. అంటే కార్యములు వేరు, క్రియలు వేరు. మరి క్రియలు అంటే అసలు ఇది సాధ్యపడదు అనుకున్నామండి, ఇది ఎలా సాధ్యపడి, ఈ క్రియ ఎలా జరిగింది అంటారు కదా. అదేవిధంగా ఇక్కడ మనము ఒక విషయాన్ని చూసుకుందాం. మార్కు సువార్తలో నుంచి 5వ అధ్యాయంలో నుంచి ఒక మాట చూసుకుందాం. ఇక్కడ ఆ సముద్రమునకు అద్దరిన గెరేసేనుల దేశమునకు వచ్చి ఆయన ధోని దిగగా అపవిత్రాత్మలు పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంకెళ్లతో నేను ఎవడో వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాడిని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించిన వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయిన. వాడు ఎల్లప్పుడూ నా రాత్రింబుల సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తను తాను రాళ్లతోనూ గాయపరుచుకొనుచూ నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడు. బా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పేరట ఆనబెట్టుచున్నాను. చూసారా దెయ్యము ఎలా మాట్లాడుతుందో? దేవుని పేరట నేను ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బెగ్గరగా కేకలు వేసిను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుణ్ణి విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాణ్ణి అడుగగా వాడు నా పేరు సేన అని చెప్పాడు. ఏలైనగా మేము అనేకులమని చెప్పాను. తమ్మును ఆ దేశం నుండి తోలివేయొద్దని ఆయన మిగిలిన బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పెద్ద చూడండి, పందులు పెద్ద మంద మేచుండెను. అక్కడ కొండ దగ్గర
పందులు పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మును వాటి ఎద్దుకు పంపుమని ఆ దెయ్యములు ఆయన్ను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీగా అపవిత్రాత్మలు వాని విడిచి పందుల్లోకి ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతము నుండి సముద్రపు దాని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు మరి పారిపోయి పట్టణంలోనున్న గ్రామములోను ఆ సంగతి తెలియచేసిరి. జనులు మరి జరిగింది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దేములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొనియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దేములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద చూడండి ఇక్కడ, ఆయన వానికి సెలవియ్యగా, ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తను నుండనిమ్మని ఆయన బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాజము మంచిని ప్రేమించటానికి ఇష్టపడరు కానీ చెడుని ప్రేమించడానికి ఇష్టపడతారని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు దెయ్యాలు పట్టినవాడు వాడు బట్టలు వేసుకొని చక్కగా కుదురుగా కూర్చున్నాడు. ఇక్కడ రాయబడి ఉంది కదా, బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. బట్టలు లేకుండా వాడు గొలుసులతో బంధించిన భయంకరంగా రాళ్లతో కొట్టుకుంటూ వాడిని హింసించుకుంటూ వాడు సమాధులలోని నివాసము. ఎక్కడండి నివాసము? ఇళ్లలో కాదు నివాసము. వాడి నివాసము సమాధులలోని. వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు ఉన్నాయి. ఎవరు కనికర పడింది లేదు కానీ బంధువులు కనికరపడలా, స్నేహితులు కనికరపడాలా, ఊరు పెద్దలు కనికరపడలా, ఎవరు కూడా ఆయన ఆ దెయ్యాలు పట్టిన వాడి విషయంలో కనికర పడలేదు. కానీ యేసు ప్రభు వారు ఒక్కడు కోసం ఆ ప్రాంతానికి వచ్చాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కడి కోసం. అందుకే అంటాడు కదా, దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, వాడు బలమైన జనమగును. ఎందుకంటే ఒక్కడే ఇక్కడ చూడండి, ఇక్కడ అధ్యాయంలో గెరసెన్ దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగాని అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఎదురొచ్చాడు. దేవుని స్తోత్రములు. అది ఆ ఊర్లో ఆ ప్రాంతంలో దిగగానే ఎదురొచ్చింది ఎదుర్కొన్నది ఎవరయ్యంటే మనం చెప్పుకోవచ్చు కదా, ఎవరు ఆ కోనేటిలో దిగునో వాడు మాత్రమే మొదట స్వస్థత పొందుకుంటాడంట. ఆ ఊర్లోకి యేసుప్రభు రాగానే యేసుప్రభుని ఎదుర్కొన్నది ఎవరయ్యంటే ఈ దెయ్యాలు పట్టిన వాడి. దేవుడంట చూడండి, ఇక్కడ ఆయనకెదురుగా సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిన వాడు సమాధులలో వాసం చేసిన వాడు సంఖ్యలతోనూ ఎవడను బంధింపలేకపోయాను. పొలమాను వాడు కాళ్ళు చేతులను సంఖ్యలు వేసి బంధించిన వాడు చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తినిలుగా చేసిన కానీ ఎవడు వాడిని పరచలేకపోయారు. ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధుల్లో కొండలలో కేకలు వేసుకుంటూ భయంకరంగా దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్న వాడై ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి దూరం నుండి చూశాడంట యేసు ప్రభు వారిని. ఆ ప్రాంతంలో దిగటం దూరం నుండి వచ్చి అక్కడ చూచి చూడండి పరిగెత్తుకొని వచ్చి నమస్కరించాడంట. భూతములు కూడా నూతన పరచబడుతున్న 105 కీర్తనలో భూతములు కూడా నూతన పరచబడతాయి. దేవునికి వందనాలు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏంటొచ్చావు ఇటు? దేనికొచ్చావు? అపవాదిని అటు ఏం లేదు, భూమి మీద అటు ఇటు తిరుక్కుంటా
వెళ్ళిందంట సభాపర్వతం మీదకి. దేవదూతలు ఉండే సమూహంలోకి అపవాది కూడా వెళ్ళింది. ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. మరి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ అపవాది దేవునితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? సర్వోన్నతుని దేవుని కుమారుడా. ఇక్కడ చూడండి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమయ్యా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నాను. చూడండి, దెయ్యం కూడా ఆనబెడుతుందంట. అంటే నాకు ఎందుకు, నన్ను వదిలే, వాళ్ళు ఉండి పీడ్చుకొని తినేసి అన్ని ఎందుకు పనికిరక భ్రష్టుని చేసేస్తానని చెప్పి. కానీ జీవం కలిగిన దేవుడండి, ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదంటాడు ఆయన. ఒక్క ఆత్మ కోసము ఆ ప్రాంతానికి యేసుప్రభు వారు వెళ్ళారు. యేసుప్రభు వారి ప్రేమ అపారము. ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతము. హద్దులు లేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, తిరిగి లేచిన ప్రేమ, మనకి విమోచన కలగజేసిన ప్రేమ. ఆయన ప్రేమలో కల్తీ ఉండదండి. ఆయన ప్రేమని మనం చులకన చేస్తున్నాం. ఆయన ప్రేమలో ఏ మాత్రం కల్తీ లేని ప్రేమ ఏదన్నా ఉందంటే అది యేసు ప్రభు వారి ప్రేమే. అన్ని ప్రేమలో కల్తీ ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కల్తీ లేని ప్రేమ ఏదన్నా ఉందంటే యేసు ప్రభు వారి ప్రేమ ఒక్కటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత భయంకరంగా సమాధులలో నివాసం చేసేవాడి దగ్గరికి వెళ్ళాడంటే యేసు ప్రభు వారు ఒక్కడి కోసం ప్రభువారు దేవాతి దేవుడు దిగొచ్చాడండి. ఆ ప్రాంతానికి వచ్చి చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషి విడిచిపోమని మనతో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని మన అడుగగా ఇప్పుడు సేన అని చెప్పాడండి. దేవుని స్తోత్రములు. సేన అనగా అనేకమైనవి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయద్దని ఆయనను మిగుల బతిమాలు కొనిను. ఈ దేశం నుండి, ప్రాంతం నుంచి, వీళ్ళ నుంచి నన్ను తీసివేయొద్దు, తోలివేయద్దు, మమ్మల్ని వదిలించొద్దు. వీళ్ళు ఉండి శుభ్రంగా వాడి బ్రతుకంతా భ్రష్టత్వం పట్టించి వాడికి ఇంటిలోకి లేకుండా, ఒంటిలో ఉండి ఇంటిలో లేకుండా సమాధులు నివాసం చేసేటట్టుగా, వాడిని గాయపరుచుకునేటట్టుగా, వాడిని భ్రష్టుని చేసి వాడి బ్రతుకంతా కూడా మేమే వాడి ఇష్టానుసారంగా తిప్పేసుకుంటా, వాడికాడు గాయపరుచుకుంటా, గొలుసులతో బంధించినా గాని గొలుసులు తెప్పేసేసి, కాళ్ళకు కట్టిన గొలుసులు తెంపేసుకుంటా వాడిని హానిపరుచుకుంటున్నా. అందుకు అపవాది ఎంత భయంకరంగా ఆయన ఊపిరున్న ప్రజలను భ్రష్టులు చేయాలని ఎంతసేపు దాని తాపత్రయం. అందుకని దాని తాపత్రయాన్ని మనం తుత్తినెలి చేయాలంటే దేవుని వాక్యం చేత మనం కట్టబడాలి. దేవుని వాక్యం చేత మనం కట్టబడినప్పుడు దేవునితోటి మనం సహవాసం చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అక్కడ కొండ దగ్గర చూడండి, తోలివేద్యమైన మిగుల బతిమాలుకున్న దెయ్యాలు. అయితే అప్పుడు అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేచున్నాయి గనుక ఆ పందుల్లో ప్రవేశించిన మాకు ఇక్కడ చూడండి బతిమలాడుకున్నాయి అంట. మాకు ఎక్కడన్నా మరి ప్రవేశించి ఉండటానికి మాకు అవకాశం ఏమని ప్రభువుని బ్రతులాడుకునే దెయ్యాలు. అప్పుడు అక్కడ పందుల మంద పెద్ద గుంపు ఉంటే ఆ గుంపుల్లోకి పోయినాయి అంటే యేసు వాటికి సెలవీయగా, అలాగే ఆ దెయ్యాలు ఆయన బతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీగా పవిత్రాత్మలో వానిని విడిచి పందులో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతం నుండి సముద్రపు దరి ఒడిగా పరిగెత్తుకుని పోయి సముద్ర పడి ఊపిరాడక చచ్చెను. అమ్మో, ఈ దెయ్యాలు మేము అక్కడ భరిస్తాము, ఈ దెయ్యాలు ఇవాళ పరిగెత్తుకు వెళ్ళిపోయినాయి అంట. సముద్రం దగ్గర పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఊపిరాడక ఆ సముద్రం దూకి చచ్చినాయి అంట. అంటే దెయ్యాలు పందులు ఆ దెయ్యాలను వాటి ఒంటిలో ఉంచుకోవటానికి పందులు కూడా ఇష్టపడలేదు. మరి ఎంతగా వాడిని ఏ రకంగా హింసించినయో, వాడిని ఏ రకంగా బాధ పెట్టినయో, డే అండ్ నైట్ సమాధుల్లోని నివాసం, అంత భయంకరమైన దుస్థితిలో తీసుకెళ్ళిపోయింది అపవాది. అది చూడండి, ఇక్కడ చూడండి
మరి ఒక మాట చూసుకుందాము. సముద్ర పడి ఊపిరడగ చచ్చెను. పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలో గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగింది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దేములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థత చిగురు కూర్చొని ఉండటం మేము చూచాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎవడైనా బాగుపడితే సంతోషించాలి కదండి. ఆడు సమాధుల్లో ఉంటున్నాడు, ఆడు ఎవరో బాగు మహానుభావుడు వచ్చి బాగు చేశాడు అని చెప్పి సంతోషించట్లేదు. వాడు చక్కగా దిగంబరిగా వాడిని ఒళ్ళంతా రక్కేసుకొని గులుసులతో కట్టేసుకొని వాడు భయంకరమైన దుస్థితిలో ఉంటే వాడిని చూస్తూ చక్కగా అది దెయ్యాలు పట్టిన వాళ్ళే అట్టగా ఉంటాడులే, సమాధిలో ఉంటాడులే అని అట్టా చూస్తూ ఊరుకున్నారు. కానీ ఎవరికి ఎంత కనికరం లేదు, ఇంత జాలి లేదు, ఇంత దయ లేదు, ఇంత ప్రేమ లేదు, ఇంత ఆదరణ లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహానుభావుడు యేసుప్రభు వారి ప్రాంతానికి ఒక్కడి కోసం వెళ్ళాడు. ఆ సేన దేవుని వదిలించాడు, కనికర పడ్డాడు. వాడు చక్కగా చిక్కుతడే, స్వస్థత పొందిన వాడే వాడు చక్కగా బట్టలు ధరించుకొని కూర్చొని ఉన్నాడు. వాడికి తెలిసింది, నాకు బట్టలు లేవు, నాకు ఇప్పుడు బట్టలు కావాలి అంటే. దెయ్యాలు ఉన్నంతసేపు వాడికి ఏమీ తెలియలేదు. దెయ్యాలు పోయిన తర్వాత నాకు బట్టలు లేవని తెలిసింది. వాడు మంచిగా తలారి స్నానం చేసి మంచిగా బట్టలు ధరించుకొని వచ్చి కూర్చున్నాడు దేవునికి నామానికి. అది ఊరి ప్రజలు చూసి భయపడిపోయారంట. అదేంటండి, బట్టలు ధరించుకొని కూర్చుంటే సంతోషించాలి కదా, హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. అందరూ ఆడుతో షేక్ అందించుకుంటా, పర్వాలేదు ఇప్పటికైనా బాగుపడ్డావురా, ఇప్పటికైనా సరే దేవుడు వచ్చి నేను బాగు చేశాడు రా కదరా, ఇప్పుడు వరకు పాపంలో పొర్లేవరా, ఇప్పుడు వరకు శాపంలో పొర్లేవరా, ఇప్పుడు వరకు ఏదో అప్పులతో చచ్చావరా, ఇప్పుడు దాకా శాపంలో పడి ఉండవరా, ఇప్పుడు వరకు ఎన్నో బాధలు పడ్డావరా, ఇప్పుడైనా ఆ మహానుభావుడు వచ్చి బాగు చేశాడు, ఇప్పటికైనా నువ్వు కుదుడు పడ్డావరా, నువ్వు బాగుపడ్డావరా అంటలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు బట్టలు కట్టుకొని కూర్చుంటే భయపడిపోయారంట. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి. దేవుడే కనికర పడిపోయి వాడిని బాగు చేశాడు. మనుషులు మాత్రం కనికర పడలేదు. కానీ ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి, అయ్యా ఎంతసేపు అవుతుందయ్యా సిమోను, వస్తే కనీసం కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. కానీ ఆమె వచ్చిన కాడి నుంచి ఏం చేస్తుంది తెలుసా, కన్నీటితో కాళ్ళు కడుగుతుంది, తన అందమైన కురుతున్న పాదములు తుడుస్తూ ముద్దాడుతూనే ఉంది. ఎందుకు హృదయంలో నువ్వు వ్యసన పడుతున్నావు? అసలా నువ్వు రాంగా నన్నేం చేయాలి? కాళ్ళకి నీళ్ళు ఇచ్చి చక్కగా హత్తుకొని నన్ను ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళాలి కదా. నువ్వు అది చేయకోకుండా మళ్ళీ వ్యసనపడి ఎవతియో వచ్చింది ఎందుకు ముట్టుకొని ఇస్తున్నాడు అంటున్నావు కదా. ఆమె విస్తారముగా చేసిన పాపములు ఆమె విస్తారంగా క్షమించబడ్డాయి అని చెప్పటం సులువు అనుకున్నావా ఏంటయ్యా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఎంతగా ప్రేమించిందంటే, ఆమె ఏదైతే పూసుకొని రాసుకొని పాప జీవితానికి పరుగులెత్తేదో ఆ అస్త్ర జటామాంసి అనే అత్తర బుడ్డిని పగలగొట్టి ఆయన పాదముల మీద పూసి ఏం చేసింది తెలుస్తున్న హృదయాన్ని పగలగొట్టి ఆయన పాదాల మీద పోసిందండి. అది చూసి వ్యసన పడిపోతున్నాడు ఆయన పక్కమ్మటి. వీళ్ళు కూడా అంతే కదా, చక్కగా మంచిగా బట్టలు కట్టుకొని కూర్చొని ఉంటే ఇక్కడ చూడు భయపడిపోయిరి అంట. ఇక్కడ రాయబడి ఉంది కదా, జరిగింది చూచిన వారు దేములు పట్టిన వారిని కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనంట బతిమాలు కొనసాగారంట. బా ఎంత దురావస్థ అంటారు కదా. అసలు ఎంత దేవుడే ఆ ప్రాంతానికి వెళ్ళి సమాధుల్లో ఉండి భయంకరంగా రీతనక పగలనక వాడు ఎప్పుడు కేకలు వేసుకుంటా, రీతనక పగలనక కేకలు వేసుకుంటా తిరుగుతూ ఉంటే మరి వాడిని చక్కగా లోపలికి తీసుకుని వచ్చి బట్టలు కట్టించి దెయ్యాలను వదలుకొట్టి శుభ్రంగా ఉంటే ఎందుకు ఈ ప్రజలు అంత వ్యసనపడ్డారు? ఇది మీరు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా. ఆయన ధోని ఎక్కినప్పుడు దేములు పట్టినవాడు ఆయన యొద్ద తను నుండమ్మని. అబ్బా అయ్యా, ఇప్పుడు వరకు నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే నేను నువ్వు నన్ను బాగు చేసావు కాబట్టి నీతో నేను వచ్చేస్తానన్నాడు ఆ దెయ్యాలు పట్టినవాడు. నీతో నేను వచ్చేస్తానయ్యానంటే ఇక్కడ చూడండి, ఆయన ధోని ఎక్కినప్పుడు దేములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండమ్మని ఆయన బతిమాలుకున్నాడంట. అయితే ఆయన
వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పవలెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవని దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరండి. దేవునికి స్తోత్రములు. చూడండి, ఇక్కడ జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్ని జనుని సన్నిధిని కలవరపడుదురు. నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. ఆ దెకపోలి యొక్క ఆ ప్రాంతము చూడండి, దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఆ ప్రాంతములో, ఆ పట్టణములో 10 ఊళ్ళు, 100 ఊళ్ళు, ఎన్ని ఊళ్ళు ఉండయో అన్ని ఊళ్ళకి ఆ దెకపోలి మొత్తం ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించాడండి. చూసారా, మంచిగా ఉంటే వారవలేని ప్రజలు అంటే దేవుడంటే భయము భక్తి లేకోకుండా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఇక్కడ జరగవనుకున్నారు. ఇక్కడ బ్రతుకు అంతేలే, వాడి జీవితం అంతేలే, ఇక్కడ దెయ్యాలు పట్టి ఇక్కడ సమాధిలో చేస్తాడు, ఇంకా బాగు చేసిన నాదుడు ఎవరున్నాడు, ఎవరు లేరు అనుకున్నారు. కానీ జీవం కలిగిన దేవుడండి ఎవ్వరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎవ్వరిని అసలు అనమ్మకంగా వదిలేసే దేవుడు కాదండి, నిజంగా. అందుకని నేను ఒక మాట రాయబడి ఉంటుంది కదా, నన్ను ఎరగని వారిని నేను పిలిచి తిని అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలను చేయగా అన్ని జనుని సన్నిధిని కలవరపడిపోయారు. అక్కడ ప్రజలు కలవరపడిపోయారండి. కలవరపడిపోయాడు. వాడు బాగుపోతాడని వాళ్ళు అనుకోలేదు. కానీ వాడు చక్కగా బట్టలేసుకుని దెగ్గపల్లి ప్రాంతం అంతా సువార్త ప్రకటించాడండి. నువ్వు నా ఎమ్మట రావద్దయ్యా, నీకు నేను ఏం చేశానో ఆ విషయాన్ని ప్రకటించు. దేవుని నామానికి మహిమ కలుగున. మీ కుటుంబంలో ఏమైనా జరగని కార్యాలు ఉన్నాయా? మీ ప్రాంతంలో జరగని కార్యాలు ఏమన్నా ఉన్నాయా? మీ కుటుంబంలో ఇప్పటి నుంచి ఏది జరగట్లేదా? ఏమీలు జరగట్లేదా? ఈ రోజు దేవుడు ఖచ్చితంగా మీ గృహములో, మీ కుటుంబంలో ఏదైనా సరే, ఏ సమస్య ఉన్నా సరే, అన్ని జనులు ఇక్కడ రాయబడి ఉంది కదా, అన్ని జనులు సన్నిధి కలవరపడుదురుగాక, నువ్వు దిగి వచ్చేదువు, నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది జరగవు, ఇక ఇంతేలే, ఇది అయిపోయిందిలే, ఇంకా ఈ కుంటుబడిపోయినలే, ఇక ఈ వల్ల కాదులే, ఇక మన వల్ల కాదు, ఇవి ఎప్పటికీ జరుగుతాయి, ఇవి జరగవులే అనుకుంటున్నారా? ఎప్పులు తెరవనుకుంటున్నారా? ఈ ఆరోగ్యం ఇక రాదు మనకి, ఈ అనారోగ్యంతోని ఇక ఈ రోగాలతోని చచ్చిపోతామని మీరు అనుకుంటున్నారా? రోగాలు స్వస్థపరిచే నాదులు లేడు అనుకుంటున్నారా? ఇక ఈ కుటుంబ సమస్యలు ఇంతే అనుకుంటున్నారా? ఈ కుటుంబంలో ఇక అసమాధానం ఇట్టాగే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అనుకోమాకండి. జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. పిలవకోకుండా ఆయన కలగజేసుకుని వచ్చాడండి. వాడు పిలవలేదు, తలవలేదు. కనికరం కలిగిన దేవుడు. లోకమంతటా ఆయన కన్ను సంచారం చేస్తుంది. ఆయన చూచాడు. వాడి ఒక్కడి కోసం ఆ ప్రాంతానికి వెళ్ళి వాడిని బాగు చేస్తాడండి దేవుడు. నువ్వే స్థితిలో ఉండ, ఎలాంటి పరిస్థితుల్లో ఉండ, దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రేమించే దేవుడే కానీ, ఆయన కనికరం చూపించే దేవుడే కానీ, ఆయన మేలు చేసే దేవుడే కానీ, ఆయన మనల్ని కష్టపెట్టే దేవుడు కాదు. మన కష్టాల పాలు, నష్టాల పాలు చేసే దేవుడు ఎంత మాత్రమును కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జరగవనుకొని మేము అనుకునిన భయంకరమైన క్రియలు నీవు చేయగా మా శత్రువులు కలవరపడిపోవాలి, మా శత్రువులు బెత్తరపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడమ్మ మనతోటి. ఈ దినమంతా కూడా మీరు దేవుని కార్యాలు, మీరు ఇక కుంటుపడిపోయినవి జరగట్లా. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అసలు కట్టలేకపోతున్నాం, బ్యాంకులో డబ్బు కట్టలేకపోతున్నాం, లేకపోతే అప్పుల తీర్చలేకపోతున్నాం, ఈ అనారోగ్యంతో ఇలాగే నేను ఇదైపోవాలని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుడు ఖచ్చితంగా ఈ దినములో, ఈ రోజులో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. ఖచ్చితంగా వాక్యము సుత్తి లాంటిది, బండల బద్దలు కొట్టు సుత్తి లాంటిది. దేవుని మాట అగ్ని వంటిది, బండల బద్దలు కొట్టు సుత్తి వంటిది. దేవుని మాట, దేవుని యొక్క వాక్కు
మన దగ్గరికి వచ్చిందంటే ఏదో కార్యం జరిగించటానికి జరగవనుకొన్న కార్యములు నువ్వు జరిగించగా, ఇదిగో మా శత్రులు తత్తరపోయి బెత్తరపోయి నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడని వారి నోటితో ఒప్పుకొని ఆయన ఎదుట సాగిలపడే విధంగా దేవుడు మన పక్షముగా కార్యం జరిగించును గాక. దేవుడి కొద్ది మాటలని వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు దీర్ఘాయువు వారికి దయచేయను గాక. మరి పెళ్లి రోజు ఎవరైతే జరిపించుకుంటున్నారో మరి ఎలాంటి పెళ్లి రోజులు వారి జీవితాల్లో ఎన్నో 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 జరుగును గాక. వారికి మరి సంవత్సరములో వారు జాడలు సారము వెదజాల వారు చేస్తున్న పనిలో కానీ వారు తలపెడుతున్న పనుల్లో కానీ సారము వెదజల్లాలి. ఈ వివాహ విషయములో మీ కుటుంబంలో సమాధానము, నెమ్మది, ఐక్యత, కుటుంబాలలో భార్య భర్తల మధ్య ఏ సమస్య రాకుండా ఇంకా ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో సంతోషముగా జరుపుకునే విధముగా మీ యొక్క జాడల సారము వెదజల్లును గాక. మీ కుటుంబాలు దీవించబడును గాక. మీ దాంపత్య జీవితము నానాటికి అభివృద్ధి చెందును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన వందనాలు, విశేషమైన కృప ఈ దినమంతయు మీకును మీ కుటుంబాలకి మీ పరిసర ప్రాంతాల అందరికీ కూడా తోడైండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు దేవునికే ఆరోపిస్తూ ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.